హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఫుడ్ సిరీస్ 5. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ మేతి చమ్మన్ ఎలా తయారు చేయాలో చూద్దామా. సో దీనికోసం నేను ముందుగా బాండి తీసుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను. సో బటర్లో ఒక కట్ట వరకు మెంతాకు వేసుకొని ఆల్మోస్ట్ దానిలోంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నానండి. మెంతాకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో మెంతాకు బాగా ఫ్రై అవ్వకుంటే కనుక మనకి తినేటప్పుడు చేదు వస్తుందండి. సో నేను కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకొని సోంపు జీలకర్రతో పోపు పెట్టుకున్నానండి. సో జీలకర్ర సోంపు బాగా ఫ్రై అయినాక అందులో 2-3 ఉల్లిపాయలు సన్నగా తరిగిన వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆ 2 కొడేసి బాగా ఫ్రై చేశానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న జీడిపప్పులు, ఆ తెల్లగా కనిపించింది పాల మీగడండి, నా దగ్గర కొంచెం ఉంటే వేశాను. అలాగే కొద్దిగా టమాటాలు అన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము. నేను 2 ఆనియన్స్కి 3 టమాటోస్ వరకు తీసుకున్నానండి. సో ఈ టమాటా పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఇందులో గరం మసాలాలన్నీ వేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, వైట్గా కనిపించేది షుగర్ పౌడరు, కసూరి మేతి, ధనియాల పౌడరు, గరం మసాలా. సో ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేశాను. క్యాష్యూ పేస్ట్ వేసాం కాబట్టి తొందరగా మాడిపోతుంది. సో మాడిపోకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా ఉడికినాక ఇందులో ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకు కూడా వేసేసాను. మెంతాకు కూడా వేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఒక్కసారి మెంతాకుని ఈ గ్రేవీలో ఉడకనిద్దాం. చూడండి, ఇక్కడ కంప్లీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో తరిగిన పన్నీరు అలాగే సన్నగా ముక్కలు కోసిన పన్నీరు మీ ఇష్టం, మీకు కావాలంటే అన్ని ముక్కలు వేసుకోండి. నాకు ఇలా బాగుంటుంది. సో కొద్దిగా అది కూడా వేసి దీన్ని బాగా ఉడకనిద్దాం. లాస్ట్లో నేను ఏం చేస్తున్నానంటే క్రీమీ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా అగైన్ కాజు ముక్కలు అలాగే పన్నీరు ఇంకా కొంచెం పాలు వేసి బాగా పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇదంతా కొద్దిగా ఉడికి ఆయిల్ బయటకు వచ్చిందంటే ఇంకా మన కర్రీ రెడీ అండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు అలాగే బటర్ కొంచెం వేస్తున్నాను. మళ్ళీ లాస్ట్కి కసూరి మేతి, ఈ 3 వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను, అమూల్ ఫ్రెష్ క్రీము. ఈ మేతి చమ్మన్ రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలి, లేదంటే ఆప్షనల్. మీరు వద్దనుకుంటే మీ ఇంట్లో పాల మీగడ ఉంటుంది కదా, అదైనా మిక్సీ చేసి వేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిక్కటి పాలు వేసుకున్నా కూడా సరిపోతుంది. సో మన కర్రీ ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రోటీ లేదంటే మన జీరా రైస్ దేనికైనా చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. కొంచెం బటరు, ఆయిల్, క్రీము ఇవన్నీ పడితేనే మనకి రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందరూ ఇష్టంగా తిన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. Bye bye.